పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని పసుమరు గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని కలిశారు. మాజీ మంత్రి విడుదల రజని ఆమె కుటుంబ సభ్యులు పొలాల కొనుగోలులో తమ వద్ద నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు దోచుకున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రత్తిపాటికి వినతిపత్రం అందజేశారు. గతంలో పుల్లారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ నుంచి 40 ఎకరాలు కొనుగోలు చేసి రూపాయి కూడా లంచం తీసుకోకుండా తమ డబ్బు తమకు ఇచ్చారని తెలిపారు. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల కోసం తమ వద్ద నుంచి 160 ఎకరాలు కొనుగోలు చేసి మాజీ మంత్రి రజని ఆమె కుటుంబ సభ్యులు 10 కోట్లు దండుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని కలిశారు. గతంలో మీరు ఒక 40 ఎకరాలు మీరు భూమి సేకరించారు. ఆ సేకరణ చేసిన భూమికి ఎలాంటి రూపాయలు మీరు తీసుకోవాలి? వీటి మీద తప్పకుండా విచారణ చేస్తారు. అవినీతి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో చేర్చుకోరు. నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు అసలు ప్రోత్సహించాడు. ఎవరన్నా ఈ మధ్యలో పొలిటికల్ బ్రోకర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆ గేట్ల దాకా తీసుకెళ్ళడానికే సరిపోయింది తప్ప ఇటువంటి అవినీతి ఉన్న నాయకుల్ని బీజేపీలో కాదు ఏ పార్టీలో కూడా చేర్చుకోరు. జనసేన కానీ తెలుగుదేశం. 160 ఎకరాలు రజనీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ముఠా అంతా కలిసి మా దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి చాలా డబ్బులు అడిగారు. మేము అంటే ఇక్కడ కాదు వేరే ఊళ్ళో తీసుకుంటాం ఇష్టం అని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర చెక్కులు నోట్లు తీసుకున్నారు మా రైతుల దగ్గర. ఆ డబ్బులు వాళ్ళ ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. రజనీ గారి బినామీ అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ డబ్బులు మొత్తం సుమారుగా 1 కోటి రూపాయల దాకా. తర్వాత 10 కోట్ల రూపాయలు కూడా మా దగ్గర క్యాష్ రూపంలో రజనీ గారు తీసుకున్నారు. ఆ డబ్బులు కొంత వెనక్కి ఇవ్వమని అడిగితే ఎవరికి ఇవ్వలేదు, బెదిరించారు. మా మీద కేసులు పెడతాం.